భారత సాయుధ దళాల ధైర్య సాహసాలు, శౌర్యం, దేశం కోసం చేసిన అత్యున్నత త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆదివారం మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1999 కార్గిల్ యుద్ధంలో మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల సేవలు దేశ ప్రజలకు శాశ్వత ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. భారత రక్షణ రంగానికి ఉన్న గొప్ప చరిత్రను, దేశ సేవలో సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్గిల్ విజయ్ దివస్ ప్రతి భారతీయుడికి గర్వకారణమైన రోజని, దేశ సమగ్రత, సార్వభౌమత్వం కోసం సైనికులు చేసిన త్యాగాలను స్మరించుకునే సందర్భమని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు భారత సాయుధ దళాల ధైర్య సాహసాలు, దేశభక్తి, త్యాగ నిరతిని తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉత్తమ వేదికలుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ధరణి మధుకర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొని కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించారు. जन मन अधिनायक जय है भारत भात मराठा द्राविड़ उत्कलवंगा विजय बना में जागे तव सुभाषिष मागे गाहे तव जय गाथा भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 17 సంవత్సరాల తర్వాత కార్గిల్ మన భారత మాత బిడ్డలు, వీర సైనికులు ప్రాణాలకు తెగించి పోరాటం చేసి కార్గిల్ను విజయం సాధించిన వాళ్ళందరికీ ఎవరైతే ఈ పోరాటంలో వీరమరణం పొందిన కార్మికులు వాళ్ళందరికీ ఈరోజు మరొకసారి వాళ్ళ పౌరుషాన్ని, వాళ్ళ జన్మభూమి మీద ఉన్న ప్రేమకు, గౌరవాన్ని వాళ్ళు అంకితం చేసిన వాళ్ళ జీవితాలు అర్పణ చేసిన వాళ్ళందరికీ మరొకసారి గుర్తు చేస్తూ వాళ్ళందరి కుటుంబాలకు సుఖశాంతులతో అన్ని రకాలుగా ఉండాలని చెప్పి వాళ్ళ కుటుంబాలకు మనశ్శాంతి కలగాలని ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకు మరొకసారి జోహార్ చెప్తున్నారు. వాళ్ళ త్యాగం ఈ దేశం, ఈ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఆ త్యాగం మిగిలిన విషయానికి వచ్చినప్పుడు ఆ రోజు ఇప్పటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కఠిన నిర్ణయం తీసుకొని ఆ రోజు పాకిస్తాన్ వాళ్ళు మాటికి ఇబ్బంది పెడుతుంది, మాటికి చేస్తున్న నిర్ణయం తీసుకొని ఆదోని యుద్ధం చేసి పాకిస్తాన్కు మరొకసారి చెంపదెబ్బ కొట్టి, మీరు మాతో యుద్ధం కాదు కదా, మా వాళ్ళు ఒకసారి గట్టిగా ఊరితేనే మీరు కొట్టుకుపోయే పరిస్థితి అని చెప్పి వాళ్ళకు మరొకసారి చేసింది. ఎందుకంటే కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు వాతావరణ పరిస్థితులు పూర్తిగా భారత సైన్యానికి వ్యతిరేకంగా మనం ఆ గుట్టెక్కితే కానీ వాళ్ళకట్టు చెక్కే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీర సైనికులు ఒకసారి వాజ్పేయి గారు యుద్ధానికి సంకేతం ఇస్తేనే పోరాడి దాదాపు 490 మంది సైనికులు వాళ్ళ కుటుంబాలకు దూరమై ఈ భారత జాతి కోసం, భారతదేశం కోసం త్యాగం చేసింది. వాళ్ళ కుటుంబాలకు తప్పకుండా మనశ్శాంతి వాళ్ళకు. ఈ దేశంలో 2 ప్రధానమంత్రులు, మొట్టమొదటి ఇందిరాగాంధీ ప్రపంచంలో ఉన్న ఏ ఒత్తిడికి తలగకుండా అణుపరీక్షలు వాళ్ళు చేస్తే మేము చేస్తామని చేయడం జరిగింది. ఆ మొదటి ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీ గారు దక్కుతుంది. రెండో ఘనత అమెరికా వాళ్ళు ఎన్ని రకాల ప్రెషర్లు పెట్టినా, ప్రపంచ దేశాలు, మిగతా దేశాలు ప్రెషర్లు ఎన్ని రకాల ఒత్తిడి పెట్టినా కూడా లొంగకుండా ఆ రోజు పోఖ్రాన్లో అణుపరీక్ష జరిపి వాజ్పేయి గారు ఒక సంకేతాన్ని పంపించి ప్రపంచంలో మేము ఎవరికైనా తక్కువ, మేము ఎవరి దగ్గర తలవచ్చు, మా సార్వభౌమత్వం మొత్తం అట్నే ఉంటుందని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. అంటే ఈ దేశం కోసం ఎవరైతే ప్రాణాలు పెంచిందో దేశాన్ని అదలాకుతం చేసి ఈ బిగాలు విభజించాలనే ఆలోచనతో పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న కుట్రలకు మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ గారు అణుపరీక్ష చేసింది. ఆ తర్వాత
ఆ దినం ఎవరు అమెరికా వాళ్ళు ఏం చెప్పి వినకుండా చేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల ఒప్పందాల ప్రకారం వ్యతిరేకంగా కూడా చేయడం జరిగింది. వాజ్పేయి గారు వాడు ఇన్ని రకాల బెదిరించిన వినకుండా ఆయన నిర్ణయం తీసి పోఖ్రాన్ ద్వారా అణుపరీక్షలు చేసింది. దురదృష్టవశాత్తు ఈరోజు నడిచే ప్రభుత్వాలు వాటికి భిన్నంగా నేరు యుద్ధం కాకుండా సర్జికల్ టెక్నాలజీ పెరిగింది, దాన్ని కూడా ఒప్పుకోవడం. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అని మొదలుపెట్టి అమెరికా వాళ్ళ ఒత్తిడి తొడకు దాన్ని వాళ్ళ సైనికుల త్యాగాలను సైనికులు ఫేస్ చేసిన సమస్యలన్నీ మర్చిపోయి వాళ్ళ అమెరికా ఒత్తిడికి తలకి ఆపరేషన్ సింధూర్ను వాళ్లకు అంటే భారత ఏవైతే సేనలు లేవో 3 సేనలు వీరమరణం వాళ్ళు చనిపోయిన వాళ్ళు కాకుండా కూడా చేసి వాళ్ళందరినీ బ్యాక్ స్టాపింగ్ ఎన్నుపోటు పొడిచి వాళ్ళందరినీ వాళ్ళ త్యాగాలను మర్చిపోయి అమెరికాకు తలకి సైన్యం ఆపరేషన్ సింధూర్ను ఆఫ్ చేయడం జరిగింది. ఆ దినం వాజ్పేయి గారు ఇట్లా అనుకుంటే ఇవాళ మన దగ్గర అణబాంబు ఉండకపో, ఆ దినం ఇందిరాగాంధీ గారు అనుకుంటే ఇవాళ మనం మిగతా దేశాలతో పోరాడే పరిస్థితి లేకుంటుంటే అటువంటి గౌరవ ప్రధానమంత్రులు ఇద్దరు ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గారు చేసి ఇవాళ ఇది బీజేపీ ప్రభుత్వం కాదు, ఇది పూర్తి మోడీ ప్రభుత్వం. మోడీ నిరంకుశ విధానాలు మొన్న మీరు చూసిన గడిచిన రోజు జరిగినాయి. ఇక్కడ సైన్యం అవసరం లేదు, ఆయనకు వాయుసేన ఎవ్వరు అవసరం లేదు. ఓన్లీ ఆయన ఈగో సాటిస్ఫై కావాలి, మిగతా చేసుకోవాలి తప్పితే అన్ని అమెరికా వాళ్ళు చెప్తే బంద్ చేసేది. అది ఒక్కటే కాదు, చైనా సియాచిన్ దగ్గర ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధాన్ని కూడా చైనాకు తలవొక్కి మొత్తం అప్పచెప్పేసి సైనికుల త్యాగాలను మర్చిపోయి ఒప్పందం చేసుకుని వాళ్ళ దాన్ని మళ్ళీ తీసుకోకుండా ఒప్పందం చేసుకునే టైంలో కూడా ఏదైతే మీరు చైనా ఆక్రమించిన దాన్ని మాకు ఇవ్వని చెప్పి ఒక్క మాట చెప్పుకోవచ్చు. ఈ రకంగా మోడీ వచ్చిన కాడి నుంచి ఏమనంటే నేను మొత్తం ఇంటర్నేషనల్ సమస్యలను చూస్తాను. వాస్తవానికి దేశంలో ఉన్న ఏవైతే 3 రకాల వాయుసేన కానివ్వండి, నావికాదళం కానివ్వండి, లేకపోతే ఆర్మీ కానివ్వండి, వీళ్ళందరి మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ అన్ని రకాల ఇబ్బంది చేసి ఆ రకంగా చేయడం జరిగింది. తప్పకుండా మోడీ గారి నిరంకుశత్వాన్ని అన్నీ అంటే ఓన్లీ మన సాయుధాలే కాకుండా మిగతాలందరినీ అవమానపరిచే విధంగా ఈ జాతికి ఉన్న సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే విధంగా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు బీజేపీ నుంచి ప్రభుత్వం అంటారు, బీజేపీ ప్రభుత్వం అంటే పూర్తి వాజ్పేయి గారు ఇట్లా చేస్తున్నారు, అదే రకంగా చేస్తే మీకు కూడా మేము గౌరవిస్తాం. తప్పకుండా దాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో నూతన మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా రామగిరి బానేష్, వైస్ చైర్మన్ గా జాలే రాయలింగుతో పాటు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డైరెక్టర్లను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, కొకిరాల సురేఖ శాల్వలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా వ్యవహరిస్తూ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా నిలిచి వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేయాలని నూతన పాలక వర్గానికి సూచించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ జాలే రాయలింగు, ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు, కొకిరాల సురేఖలను గజమాలలు, శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం, మార్కెట్ కమిటీ జిల్లా అధికారులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్, మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మంచిర్యాల మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కార్పొరేటర్ తూముల నరేష్, జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళి, లక్షర్పేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కాల వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, జిల్లా ఓబీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒడ్డే రాజమౌళి, జిల్లా నాయకుడు నాగభూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పెంట రజిత,
పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, రైతులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిన కోరుతున్నాము. ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ నూతనంగా తీసుకున్నటువంటి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి సమావేశానికి వేదిక మీద ఉన్న లక్ష్మీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మిగతా రాష్ట్రంలోనే అందరూ ఇప్పటికీ ఒక్కొక్క మార్కెట్ కమిటీ ఇవ్వకుండా ఈసారి నమ్ముతున్నందుకు మరి ఎవరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా ఎవరు చూసుకున్న ఆ యొక్క ఫ్లెక్సీలో గతంలో ప్రతి ఒక్క ఈరోజు ఈ స్థానంలో మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నందుకు ముఖ్యంగా మరొకసారి చేస్తూ మరి శైలజ యొక్క ఇద్దరు కూడా అన్న పడన సార్ సార్ కోరుతున్నాము. ఎందుకంటే ఈ సన్మానానంతరం మన గౌరవ శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు కాబట్టి మరి భోజనం కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా ఎమ్మెల్యే గారి ఉపన్యాసం తర్వాత భోజనం చేయాల్సిన కోరుతున్నాము. అందరూ కూర్చోవాల్సిన ప్లీజ్ అందరూ ఒక 10 నిమిషాలు అందరూ ఒక 10 నిమిషాలు కూర్చోవాల్సిన అందరూ కూర్చోండి. ప్లీజ్ అందరూ ప్లీజ్ రైట్ సైడ్ ప్లీజ్ అందరూ కూర్చోండి 10 నిమిషాలు అందరూ. తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ మంచిర్యాల పాలకవర్గ చైర్మన్గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టమును అనుసరించి నా పదవి కాలంలో రైతుల సంక్షేమం కొరకు మా మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తిగా కృషి చేయగలనని ఆ దేవుడి మీద మా కేఎస్ఆర్ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులుగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టంను అనుసరించి నా పదవి కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయకూడదు దేవుని మీద ప్రమాణం చేయించడం. ఎవరు చెప్పకుండా ఈ కార్యక్రమానికి నిన్న లక్ష్మీపేట కానీ ఇక్కడ కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తరలి కావడం చూస్తే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఒక పార్టీ వాళ్ళకి ఒక పదవి వస్తే ఏ లెక్కన కార్యకర్తల నుంచి స్పందన వస్తుంది, ఏ లెక్కన కార్యకర్తలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నదానికి నిన్నటి జరిగిన లక్ష్మీపేట సభ కానీ ఈరోజు జరిగిన మధ్యాహ్న సభ కానీ పూర్తి దర్శనం. ప్రతి మీటింగ్లో ఈరోజు వాలంటీర్ల గురించి చెప్పరు. ఈసారి ఎక్కడ ఎవరికి నిన్న చెప్పరు, ఈరోజు చెప్పరు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారో వాళ్ళందరికీ మరొకసారి పూర్తి ఈ వేదిక ద్వారా మీ అందరూ చెప్తున్నా, ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రతి కార్యకర్త కనీసం 10 సంవత్సరాలు చేసిన కాడి నుంచి మధ్యలో కార్యకర్త మధ్యాహ్నం ఎవరు
ఉమ్మడి జిల్లా కూడా చాలా ఉమ్మడి జిల్లా ఒకసారి వాళ్ళు కూడా ఇక్కడికి అవకాశం ఇస్తారు. కానీ మంచిర్యాల నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తలకు సంబంధించిన స్థానం వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ అవకాశాన్ని బట్టి పరిస్థితులను బట్టి రిజర్వేషన్ బట్టి సామాజిక సమీకరణను బట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ఎవరైతే ఎన్నికలను పోటీ చేయలేకపోయిందో ఎన్నికలు పోటీ చేసేందుకు అవకాశం రాలేదో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దృష్టిలో పెట్టుకొని అందరికీ నామినేటెడ్ పదవులు వస్తాయి. ఏ రకమైన ఇబ్బంది అవసరం ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. ఇవాళ మార్కెట్ కమిటీ గురించి మాట్లాడి మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో రెండవసారి ఒక టైం ఒక కమిటీ 10 కాలం పూర్తి చేసుకొని రెండవ కమిటీ 10 కాలం చేసింది. ఇవాళ మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ ఈరోజు జూలై 26 రోజు మళ్ళా 2008 జూలై 30 లోపల 31 నాడు మూడో టర్మ్ కూడా మూడో కమిటీ కూడా మళ్ళీ ఒక్కసారి ప్రమాణం చేస్తారు. ఒకసారి ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంకో 10 ఏళ్ళు అధికారులు అనే సందేహం లేదు. ఏదైనా పరిస్థితి జరిగినా కూడా ఒకసారి కమిటీ అపాయింట్ అయిన తర్వాత తీసేసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. సో మార్చి ఇంకొక టర్మ్ కూడా వస్తుంది, ఇబ్బంది లేదు. ఈ 2 సార్లు కలిపి 24, 45 మంది అయిపోయారు. మళ్ళీ ఇంకొక 24 మంది వస్తారు. 36 మంది 72 మంది అయిపోతారు. ఇది కాకుండా ఇంకొక వారం మళ్ళీ భవిష్యత్తుని అనుకూలిస్తే ఈ శనివారం ఆదివారం సొసైటీకి సింగిల్ విండో సొసైటీలు వస్తున్నాయి. దాన్ని కూడా మన రాష్ట్రం మన జిల్లాలో మన నియోజకవర్గంలో 8 ఉన్నాయి. దాదాపు 96 నుంచి 100 మంది బహుశా శనివారం ఆదివారం వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకుంటారు సొసైటీ సింగిల్ విండో సొసైటీ వాళ్ళు. ఆ తర్వాత ఒక 2 వారాలు 3 వారాలు పోతే టెంపుల్ కమిటీ వస్తుంది. మన విశ్వనాథ కమిటీ కానీ గోడెం కమిటీ కానీ లేదా సాయిబాబా టెంపుల్ కమిటీ కానీ ఇంకా ఇంకో 4 కమిటీలు ఉన్నాయి. ఇవన్నీ ఆగస్టు 15 లోపల దాదాపు 150 మంది మరొక కొత్త మనుషులకు అవకాశాలు చేసే అవకాశం. దీంతో పాటు ప్రతి ఒక్కరు చెప్పుకుని చేయాలి. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు మంచిర్యాల నియోజకవర్గం కానీ మంచిర్యాల జిల్లా కానీ అంటే ఎన్నికల కన్నా ముందు నేను చెప్పాను, ఎన్నికల కన్నా ముందు గడిచిన 5-6 సంవత్సరాలు పార్టీ పూర్తి ఏ రకమైన అంటే బయటకు వచ్చి జెండా పట్టుకుంటే టీఆర్ఎస్ కేసులు పెడతారనో భయపడి ఏమవుతుందని జైలుకు పంపుతారని భయపడి జెండా పట్టుతారని కూడా భయపడిన రోజులలో మంచిర్యాల కార్యకర్తలు మంచిర్యాల నాయకులు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఏదైనా కానీ జైలుకు పోయినా మంచిగా కేసు పెట్టుకున్నా మంచిగా మన పోలీసులు కొట్టినా మంచిది కానీ మేము మాత్రం ఎక్కువ చేయలేదు జెండా మేము మోస్తామని చెప్పి దాదాపు మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల జిల్లా అంటే ఒక 10,000 మంది కార్యకర్తలు ముందుకు వస్తే ఆ రోజు ఇందిరాగాంధీ మీటింగ్ మంచిర్యాల జిల్లాని పునాదిగా చేసుకొని ఇందిరాగాంధీ మీటింగ్కు మిగతా ఉమ్మడి జిల్లాలు అంతా సహకరించి ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కడెక్కడికి వచ్చిందో గుట్టలకు వెళ్ళి చెట్లకు వెళ్ళి నడుచుకుంటూ ఆ డాక్టర్లకి అన్ని విధాలు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. వారందరికీ ఇలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గట్టిపడి అధికారులకు వచ్చిందంటే ఖచ్చితంగా మంచిర్యాల నియోజకవర్గ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల పాత్ర పూర్తిగా ఉన్నారు. ఆ వీళ్ళ పాత్ర లేకుండా ప్రభుత్వం అధికారం రాలేదు, అది మాత్రం వాస్తవం. వాళ్ళు ఎవరు ఒప్పుకున్నప్పటికీ ఇది వాస్తవం చేయాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మన ఫిబ్రవరిలో కార్పొరేట్ ఎలక్షన్స్ అయినాయో అప్పుడు బాలేష్ గారి వార్డులో జనరల్ వచ్చింది. ఆ రోజు చాలా బాధపడ్డారు కార్పొరేటర్గా, ఈసారి టికెట్ రాలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డారు. అయినా పార్టీ కోసం కష్టపడి పనిచేసింది. తర్వాత ఎస్సీసీ చైర్మన్ కూడా బాలేష్ గారికి కాకుండా వేరే వాళ్ళకి పోయింది. అప్పుడు కూడా మళ్ళీ బాధపడ్డారు. కాకపోతే ప్రేమసాగరరావు గారు ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే తన గెలుపు కోసం తన విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు వాళ్ళని గుర్తుంచుకుంటారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారు, వాళ్ళకు సముచితమైన ఒక ప్రాధాన్యత కల్పిస్తారు. ఇవాళ ఆ 2 ఎస్సీసెల్ చైర్మన్ పోయింది, అలాగే మన డిస్ట్రిక్ట్ ఎస్సీసెల్ చైర్మన్ పోయింది, కార్పొరేటర్ ఎన్నిక రాలేదు అని చెప్పేసి రెండింటికి బాధపడ్డారు. కానీ అంతకన్నా పెద్ద పోస్ట్ ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాలేష్ గారు ఎన్నికైంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా
ప్రేమ్ సాగర్ రావు గారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎవరు కూడా బాధపడద్దు. చాలామంది అవకాశాలు రాలేదని నా ముందే కళ్ళ నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు సముచితమైన న్యాయం జరుగుతుంది, ప్రాధాన్యత అనేది లభిస్తుంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాడొక్కడు ఎదిగి కార్యకర్తలను వాడుకొని పదవులు అనుభవించి పైన కూర్చొని రాజ్యం చేసేటోడు కాదు. లీడర్ అంటే 10 మంది నాయకులను తయారు చేసేటోడు లీడర్. మరి 10 మందిని కాదు 100 మందిని తయారు చేసుకొని ఏమనాలి? లీడర్ అనాలా, లెజెండ్ అనాలా? టీఎస్ఆర్ అంటే లీడర్ కాదు, అది లెజెండ్ అని చెప్పడానికి మంచిగా పెడతారు. 6 సంవత్సరాలు ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అతి చిన్న వయసులో సోనియా గాంధీ గారు నియమించి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి బాగాలేదు, ఓ యువకునిగా నువ్వు పోయి పోరాటం చెయ్యాలంటే ఆనాడు రాష్ట్రంలో చాలా మంది నాయకులు ఓ పిల్లోడు నేనేం చేయగలుగుతాడే అని చెప్పి ఒక దూరం పెట్టారు. కానీ వీడు పిల్లోడు కాదు, వీడు పిడుగు, ఈ వెనకాల నేనుండాలి, నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది ఈ కొక్కినాల ప్రేమ్ సాగర్ రావు గారు అని చెప్పి చెప్పడానికి నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత నేను అడిగిన అన్నా నాకు ఒక మంచి నాయకుడిని అన్న, మంచిర్యాల జిల్లాకి ఒక అద్భుతమైన ఎస్సీ విభాగానికి నాకు అధ్యక్షుడి అన్న. ఎవరైతే గ్రామం తిరగలుగుతాడో, ఎవరైతే మా కార్యవర్గాన్ని నియామకం చేయగలుగుతాడో, గ్రామ శాఖ దాకా నియామకం చేసే ఒక మంచి నాయకుడిని అన్న అంటే నాకు ఆనాడు పరిచయం చేసింది ఓ తమ్ముడు రామ్గిరి బాణేశ్వరి పరిచయం చేసింది. ఆయన అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో 33 జిల్లాలలో అందరికంటే అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా నంబర్ 1 జిల్లాగా మంచిర్యాలలో కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే గర్వకారణంగా ప్రేమ్ సాగర్ రావు గారి పేరు ఉంచబెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమానికైనా ఎనుకలు వేయకుండా మరి ముందరికి వచ్చేటోడు మరి ఆనాడు రామ్గిరి బాణేశ్వరుడే. ఒక 5 సంవత్సరాల క్రితం మంచిర్యాల మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్ ఇచ్చి ముందుకు తోసి పోరా నిన్ను ఎదిరించేవాడు ఎవరు లేని వాళ్ళు అని నన్ను ముందుకు తోసిన మా సార్కి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మళ్ళీ ఈరోజు కూడా ఒకరోజు సాయంత్రం వచ్చి రారా ఇంటికి అన్నారు అంటే పోతే ఏం చూస్తూ ముందుకు సాగమని చెప్పిన మా సార్కి మళ్ళీ ఒకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఒకప్పుడు ఒక 18 సంవత్సరాల క్రితం సార్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సార్ మా రోడ్డు నుంచి వస్తుండే, ఎక్కడంటే వెంకటేశ్వర టాకీస్ దగ్గర సార్ మంచిర్యాలకు వస్తాడని తెలిసిన వాళ్ళే ఆ వెంకటేశ్వర టాకీస్ దగ్గర మా మిత్రులు, మా ముందున్నారు నా మిత్రులు, ఒక 6-7 కలిసిపోయి అక్కడ నిలబడే వాళ్ళం. సార్ ఓదుకుంటే సార్ని ఒక్కసారి చూడాలని ఆ రోడ్డు పక్కన నిలబడి సార్లు చూసి సంతోషపడి వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళు. మళ్ళీ ఒకసారి తెల్లవారి ఫారెస్ట్ ఆఫీస్లో ఉన్నారు, గెస్ట్ హౌస్లో ఉన్నట్టు అక్కడ పోయి చూసేవాళ్ళం. అంటే తనను చూడడానికే అప్పుడు ఇంత తపనపడ్డా తన 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 చేతుల కింద ఈరోజు నేను ఇంత పెద్ద పదవి పొంది మంచిర్యాలలోనే 30-40 సంవత్సరాలు మంచిర్యాల మార్కెట్ మొదలైన కంచాలి ఇప్పటి వరకు కూడా ఒక దళితుడికి ఎవ్వరు కూడా అవకాశం ఇవ్వలే. అవకాశం వస్తే పుంజుకున్నారు కానీ ఎవరికి అవకాశం ఇవ్వలే. కానీ ఈరోజు సార్ నాకు మా దళిత సంఘాల వరకు నుంచి నాకు సార్ అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సార్ నేను ఒకటే, ఇన్ని సంవత్సరాల పాటు మీ దగ్గర ఉన్న ఈ శరీరం మట్టిలో పోయే వరకు కూడా మీతోటే ఉంటారని ప్రమాణం చేస్తున్నాను సార్. మళ్ళీ తర్వాత మీరు నా మీద ఏదైతే ఈ నమ్మకం పెట్టి పదవిని ఇచ్చినారో దీనిపై నమ్మకంగా ముందుకు పోతాయని కూడా మీకు తెలియజేస్తూ, మరియు అమ్మ సురేఖమ్మ అక్కడ కూర్చుంది, నా అర్థాన్ని శైలజ నాతో ప్రతి విషయంలో కూడా ఏ విషయంలోనైనా ఇంట్లో ఎట్లా ఉన్నా కానీ బయటకు వచ్చేసరికి ఇట్లా ఉండాలని చెప్తుంది. అంటే ఎక్కడ ఎట్లా ఉండాలో ఫస్ట్ చెప్పి బయటికి తీసుకొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. దాని గురించి ఈ సందర్భంలో దాని గురించి థ్యాంక్స్ చెప్తున్నా సార్. నిజంగా అసలు నేను ఊహించాను ఇంత ఈ స్థాయికి వస్తాను ఎప్పుడు.
మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడలో గల కట్టపోచమ్మ బోనాల జాతర ఆదివారం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హమాలీవాడ హనుమాన్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం హైదరాబాద్ నుంచి విచ్చేసిన జోగిని నిషాక్రాంతి ఆధ్వర్యంలో బోనాల శోభయాత్ర ప్రారంభమైంది. 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ నివాసం వరకు వైభవంగా సాగిన ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం నల్ల శంకర్ నివాసంలో జోగిని నిషాక్రాంతి బంగారు బోనాన్ని సాంప్రదాయబద్ధంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బంగారు బోనాన్ని తలపై ఎత్తుకొని కట్టపోచమ్మ ఆలయం వరకు శోభయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా బాణసంచా పేలుళ్లు, డప్పుల చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల నడుమ జోగిని నిషాక్రాంతి పూనకాలతో చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. స్థానిక మహిళలు సైతం బోనాలు ఎత్తుకొని శోభయాత్రలో పాల్గొన్నారు. కట్టపోచమ్మ ఆలయానికి చేరుకున్న అనంతరం జోగిని నిషాక్రాంతి అమ్మవారికి బంగారు బోనంతో తొలి బోనం సమర్పించారు. అనంతరం స్థానిక మహిళలు తీసుకువచ్చిన బోనాలను కూడా అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల జాతరకు ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ జాతరలో స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోగిని నిషాక్రాంతి ప్రదర్శించిన సాంప్రదాయ బోనం నృత్యాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అలాగే సుమారు 300 మంది యూట్యూబ్ కళాకారులు హాజరై ఆటపాటలతో వేడుకలను మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. బోనాల కార్యక్రమాల అనంతరం 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ నివాసంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు తూముల నరేష్, కంకనల్ల రోజా, శ్యామ్ సుందర్, పెంట రజిత, సుధమల్ల హరికృష్ణ, వేములపల్లి సంజీవ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని మంచిర్యాల కార్పొరేషన్లో నేటి రోజున అంగరంగ వైభవంగా మరి కట్టపోచమ్మ దేవాలయం 56వ డివిజన్ ప్రాంగణంలో నిషాక్రాంతి గారి నాట్య బృందం ఆధ్వర్యంలో, అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో ఆషాఢం అంటేనే మరి వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న గోల్కొండ కావచ్చు, సికింద్రాబాద్, ఉజ్జయిని అమ్మవారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా భక్తి శ్రద్ధలతో ఉండి మరి బోనాలు ఈ జోగిని వీరందరూ కూడా బోనాలు సమర్పిస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పేసి అందరి నమ్మకం.
అందులో భాగంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా నల్లశంకరి గారి ఆధ్వర్యంలో మరి వారు ఆహ్వానాన్ని మన్నించి మరి మంచిర్యాల ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ ప్రాంతానికి వచ్చేసిన మరి తనకు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మంచిర్యాల ప్రజలందరూ కూడా ఈ ఆషాఢ మాస బోనాల కార్యక్రమంలో భాగంగా కట్టపోచమ్మ దేవాలయంలో మరి ఇంత అంగరంగ వైభోగంగా 4 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుతున్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిర్యాల ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సుభిక్షంగా ఉండాలని పంటలు మంచిగా పండాలని రైతులు కావచ్చు కర్షకులు కావచ్చు అందరూ కూడా బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది కాబట్టి ఆ దిశగా అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాము. మంచిర్యాల ప్రజలందరికీ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మంచిర్యాల గ్రామంలో ఎంతో విశిష్టమైన పురాతనమైన శ్రీ కట్టపోచమ్మ దేవాలయము నల్లశంకర్ గారు ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా పోచమ్మ బోనాలు జరిగినాయి. వాళ్ళ గృహము నుండి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది నేను 2వ సంవత్సరం రావడము. నేను గత సంవత్సరం చూసిన కానీ ఈ సంవత్సరము ఎంతో చాలా భక్తులు ఎంత భక్తి శ్రద్ధతో బోనాలు 51 బోనం తీశారు. నాకు మన మరో గోలకొండ మరో బల్కంపేట కనిపించింది. ఇక్కడ చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరికీ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే సంతానం బాధతో బాధపడుతున్నారో అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ యొక్క పోచమ్మ దేవాలయం దగ్గరకు వచ్చి ఇంత ఘటమ శాఖ పెట్టుకొని ఆ తల్లి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుస్తుంది. అంత మహిమ గల ఆయన కట్టపోచమ్మ తల్లి. నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ మంచిర్యాలకి రావడము. అలాగే నన్ను గౌరవించి పిలిచిన నల్లశంకర్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన బోనాల పండుగ సందర్భంగా ఈరోజు నల్లశంకర్ గారి అన్న ఆధ్వర్యంలో కట్టపోచమ్మ దగ్గర బోనాలు పోచమ్మ దేవికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరయ్యి అమ్మవారికి బోనాలు సమర్పించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మన నగరపాలక మేయర్ మధు అన్న గారు, అట్లాగే మాజీ వైస్ చైర్మన్ సల్లమహేష్ గారు, ఇక్కడ కార్పొరేటర్స్, ఈ వార్డ్ డివిజన్ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నిశాక్రాంతి ఈ కార్యక్రమానికి మా ప్రత్యేక అతిథిగా నిశాక్రాంతి గారు ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. వారి ఆధ్వర్యం వారు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి బోనాన్ని సమర్పించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వారు మనస్ఫూర్తిగా దేవతను ప్రార్థించడం జరిగింది. అట్లాగే కంఠపోషమ్మ అమ్మవారి ఆశీస్సులు మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఆషాఢ మాసం అంటేనే తెలంగాణ పండుగ. దీనిలో భాగంగా కొత్తగా 150 చిత్రాల పోచమ్మ గుడి 4 ఏళ్ళ నిర్మించడం జరిగింది. 4వ వార్షికోత్సవం నిన్న జరిగింది. దీనిలో భాగంగా ఇలా పెద్ద ఎత్తున బోనాలు తీసినాం. దానిలో గౌరవ సూర్యకాంబ గారు, మేయర్ మధు అన్న గారు, మన డిప్యూటీ మేయర్ రమ్య గారు, నిశాక్రాంతి గారు నుంచి మా వాడ ప్రజలు మంచాల ప్రజలు అందరూ పాల్గొనాలని ఈ బోనాల పండుగ నేనని కాదు మా వాడ మంచిర్యాల మంచిర్యాల జిల్లా అందరూ బాగుండాలి అని కోరికతో తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్కసారి కూడా అమ్మవారు నాతో తీసే విధంగా నన్ను దీవించాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ సెంట్రల్ జోన్ కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబల్లి రఘునాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా లక్ష్మీ టాకీస్, రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఎమ్మెల్యే ఎన్నికైన నెల రోజుల్లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని, అయితే 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని విమర్శించారు. ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కావడంతో టూ టౌన్ ప్రాంత ప్రజలు ప్రతిరోజు తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
లక్ష్మీ టాకీస్, రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, రంగ శ్రీశైలం, గోపతి రాజయ్య, బొట్ల అనిత, వంగపల్లి వెంకటేశ్వరరావు, వైద్య శ్రీధర్, బోయిని హరికృష్ణ, బెల్లంకొండ మురళి, తరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అతిపెద్ద సమస్య 2 టౌన్స్ నుంచి రాజీవ్ నగర్ కి 2 టౌన్ కి ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల రోజు పని కొరకు 2 టౌన్ ప్రాంతం నుంచి ఇటు రావాలన్నా, వైద్యం కొరకు హాస్పిటల్స్ కి రావాలన్నా, చదువుకోవడానికి విద్యార్థులు రావాలన్నా, ఏ విషయంలో అయినా మంచిర్యాల ఇంత పెద్ద కార్పొరేషన్ అయ్యి కేవలం ఒక ఫ్లైఓవర్ ఉన్నది. ఈ ఫ్లైఓవర్ కూడా ఇంతకుముందు ఎప్పుడు జామే ఉంటుండే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుణ్యాన కొత్తగా జాతీయ రహదారి అవ్వడం వల్ల ఇవాళ జిఎం ఆఫీస్ నుంచి మన మంచిర్యాలకి ట్రాఫిక్ వస్తలేదు. మందమారి బెల్లంపల్లి పోయే ట్రాఫిక్ అట్లా పోతాను. అందుకనే ఇప్పుడు మనకి ఈ ఫ్లైఓవర్ మీద జాములు కనబడతలేవు, ట్రాఫిక్ జామ్స్ ముందు లేక. కానీ ఇంత పెద్ద నగరము కార్పొరేషన్ 5 నిమిషాలలో పోయేదానికి దాదాపు అరగంట 40 నిమిషాలు తిరిగి పోవాల్సి వస్తుంది. గతంలో ఉన్న ఎమ్మెల్యే గోడ గిట్టి మీద ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. 2 సార్లు ఎలక్షన్లలో చెప్పాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నేను గెలిస్తే 2 టౌన్ కి ఫ్లైఓవర్ కడతా. ఈ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో మా ఇంటి నుంచి ఫ్లైఓవర్ కడతా అని చెప్పాడు. ఇవాళ 2 టౌన్ ఫ్లైఓవర్ గురించి మాట్లాడే నాదుడే లేదు. 2 టౌన్ ఫ్లైఓవర్ మొత్తం పోయింది. గోదావరి మీద వంతెన పోయింది, అందరుగా మంచిర్యాల చుట్టూ 100 ఫీట్ రోడ్డు పోయింది. మంచిర్యాల డంప్ యార్డ్ సమస్యకు పరిష్కారం పోయింది. ఇలా మంచిర్యాల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ లేక ఎక్కడ పడితే అక్కడ నీళ్లు జామ్ అవ్వడం, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ట్యాక్స్ల రూపంలో ఎట్లా వసూలు చేస్తున్నామనే ఆలోచన ఉన్నది. కానీ మంచిర్యాల కార్పొరేషన్ ని డెవలప్ చేయాలనే ఆలోచన లేదు. హైటెక్ సిటీ లాంటి ప్రాంతం ఇలా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. హైటెక్ సిటీలో ఇదే ఎమ్మెల్యే గారి సతీమణి, అప్పుడు ఆమె టీసీసీ ప్రెసిడెంట్ ఉంటే హైటెక్ సిటీలో రోడ్ల మీద నాట్లేసి నిరసన చేసింది. మరి 3 సంవత్సరాలు అవుతుంది మీరు ఎమ్మెల్యే గెలిచి. హైటెక్ సిటీలో మొన్న బెదిరించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మీరు బీజేపీ కార్పొరేటర్ ని గెలిపిస్తే మీకు రోడ్లు వేయము, మీకు డ్రైనేజ్ వ్యవస్థ ఉండదని. మరి కాంగ్రెస్ కార్పొరేటర్ గెలిచి 6 నెలలైంది. ఇవాళ దయనీయమైన పరిస్థితిలో హైటెక్ సిటీ రోడ్డు. అటు రాళ్లవాగు మీద వంతెన, చిన్న రాళ్లవాగు మీద దానికి సరిపడే సైజు వంతెన కట్టాల్సింది పోయి ఒక పెద్ద ఫ్లైఓవర్ డిజైన్ చేశారు. అదే రాళ్లవాగు మీద కార్మెల్ స్కూల్ దగ్గర వంతెన ఉన్నది. ఆ వంతెన ఇక్కడ కడితే మన అమరవీరుల స్థూపం దగ్గర కడితే సరిపోతుంది, రాళ్లపేట వాళ్ళకి చాలు. కానీ ఇవాళ ఆ వంతెన కాకుండా పెద్ద ఫ్లైఓవర్ డిజైన్ చేసి ఆ గోదావరి మీద క్యాన్సిల్ అయిన వంతెన పైసలు తీసుకొచ్చి గోదావరి మీద వంతెన అంతర్గామికి 165 కోట్లతోటి ఈడ వంతెన కడుతున్నాడు. గోదావరి మీద ఎంత పెద్ద వంతెన కావాలి, ఈ రాళ్లవాగుకి ఎంత వంతెన కావాలనే కామన్ సెన్స్ లేకుండా దానివల్ల అక్కడ ఎన్నో సంవత్సరాల కింద ప్లాట్లు కొనుక్కొని సన్ సిటీ కాదు ఇక్కడ ఇది ఇవాళ పరిస్థితి. మంచిర్యాల ఎమ్మెల్యేకు ఎంతసేపు మంచిర్యాల ఎట్లా వసూళ్లు చేయాలి, సెటిల్మెంట్లు చేయాలి, ప్రతి వర్గాన్ని బెదిరియాలి, వ్యాపారస్తులను బెదిరియాలి, ఎట్లా సంపాదించాలనే ఆలోచన ఉన్నది. కానీ మంచిర్యాలకి గుండకాయ లాంటి మంచిర్యాల మార్కెట్. దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్న పత్రం లీకేజీ ఘటనను నిరసిస్తూ ఆందోళనలో మరణించిన విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మంచిర్యాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రశ్న పత్రాల లీకేజీల కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రశ్న పత్రాల లీకేజ్ కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై కఠిన కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ
ఇందుకు నైతిక బాధ్యత వహించి ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2024లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పరీక్షలపై కూడా వివాదాలు తలెత్తాయని గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు పారదర్శకమైన పటిష్టమైన వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. అలాగే ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించి అన్ని విధాలా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఏదైతే విద్యార్థులు ఢిల్లీ జంతర్ మంతర్లో గడిచిన 45 రోజుల నుంచి నిరవధిక నిరాదీక్ష చేస్తూ వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దేశంలో ఉన్న దాదాపు 22 లక్షల మంది ఏదైతే నీటి పరీక్ష ద్వారా నష్టపోయినారో వాళ్ళ కోసం మొత్తం సీజేపీ కానివ్వండి మిగతా అన్ని సంఘాలు అందరూ కలిసి చేస్తూ గడిచిన పార్లమెంటు మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గారు అందరూ మొత్తం అపోజిషన్ మిగతా ఉన్న అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి లేకపోతే సుప్రియా సూలే కానివ్వండి మిగతా ఎన్డీఏ పక్షాలన్నీ కలిసి పార్లమెంటుకు వాళ్ళు ఏం చర్చకు అనుమతించకపోతే చివరికి ఏ మార్గం లేక ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చొని ధర్నా చేసినాక కానీ అప్పుడు చలనం వచ్చింది. ఆ తర్వాత కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఒక ఎల్ఓపి అంటే ప్రైమ్ మినిస్టర్ తర్వాత నెంబర్ 2 కింద అటువంటి బస్సులో భయానకంగా దొబ్బేసి ముక్కులకెళ్ళి రక్తం వచ్చి ప్యాంటు జినిగి అని ఏ రకం అంటే నానా అంటే బీభత్సం చేసిండ్రు. దానికన్నా ముందు దినం ఏదైతే విద్యార్థులు కార్యక్రమం తీసుకుంటారో చలో పార్లమెంట్ అని చెప్పి దాని మీద పోలీసులు డ్రెస్సులు కాకుండా సివిల్ డ్రెస్సులు వచ్చి నానా దాష్టికాలు చేసి పిల్లలందరినీ ఇబ్బంది పెట్టి చాలామంది పిల్లలకు విపరీతమైన దెబ్బలు తల్లి ఒక అబ్బాయికి ఏదో పిల్లటి గంతులు కొట్టినట్టు దాంతో కన్ను పోయే పరిస్థితి వచ్చింది. ఇంకా మిగతా పిల్లల అమ్మాయిలను చూడకుండా కూడా ఇష్టమైనట్టు చేసి నానా బీభత్సం చేసి మొత్తం దేశం మొత్తం వాళ్ళ దిక్కు దృష్టి పెట్టి ఇలా ఈ పిల్లలు మాట్లాడితే ఈ రకంగా చేస్తారని ఒక రకమైన అభిప్రాయం కలిగి అదే దినం ఆ బాధ చూడలేక రాహుల్ గాంధీ గారు పార్లమెంటుకి ఎట్లా అయితే ఈ పార్లమెంట్లో చర్చ మొదలుపెడతలేదని చెప్పి ప్రధానమంత్రిగా ఇంటికాడ పోయి కూర్చుంటే అప్పుడు చలనం వచ్చి తెల్లారి నుంచి చర్చలు మొదలుపెట్టింది. వాళ్ళ మొదటి డిమాండు ఎవరైతే ధర్మేంద్ర ప్రధాని ఉన్నారో ఈరోజు ఈ అందరి విద్యార్థుల ఒత్తిడి, విద్యార్థులకు ఉద్యమం తీసుకున్న నాయకులు వాళ్ళ ఒత్తిడి, తర్వాత ప్రతిపక్షాలన్నీ బీజేపీయేతర పక్షాలన్నీ కూడా ఒకటై రాహుల్ గాంధీ నాయకత్వం వాళ్ళు చేసిన ఒత్తిడికి తలకి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయడం సమస్య పరిష్కారం. సమస్యలు వాళ్ళు ఉన్నాయి, ఇంకా 3-4 ఉన్నాయి. ఏవైతే లాఠీ చార్జ్ చేసిండ్రో పిల్లల మీద కేసులు పెట్టినో ఆ కేసులను ఎత్తివేయాలి. ఎవరైతే ఆ కేసులో దెబ్బలు పడ్డాయో వాళ్ళందరూ చూసి సరైన న్యాయం చేసి దానికి దోషులు వాళ్ళు శిక్షించాలని వాళ్ళ డిమాండ్ ఒకటి ఉంది. దానికి ఇంకా మాట్లాడలేదు. ఏమంటానంటే చట్టపరమైన నిర్ణయం లేకుండా పోలీసులు వాళ్ళు కూడా చట్టపరం చేయొచ్చు, చట్టం లేకుండా చేయొచ్చు. వాళ్ళ మీద బేషరతుగా కేసులను ఎత్తివేయాలి. మూడోది ఏదైతే పిల్లలు ఈ క్షోభం తట్టుకోలేక 23 మంది పిల్లలు నీటి ఫస్ట్ పేపర్ తర్వాత ఇంకా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ తోటి వాళ్ళ పోయిన ప్రాణాలు రావు.
కాకపోతే ఉన్న కుటుంబాల కన్నా ఎంతో కొంత ఆసరా కావాలని 23 మందికి కాంపెన్సేషన్ ₹1 కోటి అడగడం జరిగింది. దాని గురించి వరకు ఏం స్పందన లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు నాకు తెలిసి సోమవారం నుంచి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. చర్చలు అన్నీ ఇంకా జరుగుతాయని అనుకుంటాను. మరి జరగడించో లేదో నాకు తెలియదు, జరుగుతాయని అనుకుంటాను. ఈ రకంగా చేసి ఎగ్జామ్లు పెట్టి ఇది ఒక మొదటిసారి కాదు. ఇదివరకు ఈ మోడీ గారు వచ్చినాక దాదాపు 10-15 సార్లు అయింది. ఇప్పటికీ మొట్టమొదటిసారి సీరియస్గా వచ్చి దీన్ని చేసిండు. అంటే మోడీ గారి నాయకత్వంలో ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో, బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా నిస్సిగ్గుగా గొప్ప ప్రయాసం అని చెప్పుకునే ప్రజాస్వామ్యాన్ని పూర్తి తుంగలు దొక్కి ఏ రకంగా వీలైతే ఆ రకంగా అన్ని పార్టీల నాయకులను ఇట్లా అట్లా ఇష్టం చేసుకుంటూ పోయి అసలు ప్రజాస్వామ్యం ఉందా అని లేదా అనే పరిస్థితి తీసుకొచ్చింది.